అందరికీ వందనములండి. బాగున్నారా? ఈరోజు అంశం ఏంటంటే సూర్యుడు చంద్రుడు వల్ల మనకి ఏ పదార్థములు కలుగుతున్నవి అనే విషయం నేర్చుకుందాము. ఇక్కడ మనం ద్వితోపదేశ కాండము 33వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ద్వితోపదేశ కాండము 33వ అధ్యాయం 14వ వచనంలో సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన అన్నాడు. సూర్యుడు మన నుండి 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అయినప్పటికీ సూర్యుడు ద్వారా మనకి దేవుడిచ్చే మంచి పదార్థం ఏంటి అంటే బి కాంప్లెక్స్ అనేది సూర్యుడు ద్వారా మనకు లభిస్తుంది. ఉదాహరణకి ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకి పచ్చకామర్లు బిడ్డలు పుడతా ఉంటారు. అప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే సూర్యుడు ఉదయించే టైం అంటే 6 నుండి 7 మధ్యలో తీసుకెళ్ళి ఎండలో బిడ్డలను పెట్టమంటారు. మా పాపకు కూడా అలాగే జరిగినప్పుడు డాక్టర్లు వైద్యులు ఏం చెప్పారంటే మీరు మీ పాపని ఎండలో ఉంచండి ఒక అరగంట గంట వరకు, బి కాంప్లెక్స్ ద్వారా జాండీస్ తగ్గిపోద్ది అన్నాడు. వాస్తవంగా జరిగింది కూడా. కాబట్టి సూర్యుడు ద్వారా మానవ జాతి మనుగడ చేస్తామంట. సూర్యుడు లేకపోతే మనుషుడు పని చేసుకోలేడు. సూర్యుడు వల్ల మనకి ఇంకో లాభం ఏంటంటే కాంతిని ఇస్తున్నాడు, అంటే వెలుగునిస్తామన్నాడు. ఈ వెలుగులో మనం ఆహారాలు పండిస్తాము, ఆహారాల పంటకు వస్తాము, ఆహారాలు వండుకుంటాము, ఆహారాలు తింటాం. కాబట్టి సూర్యుడు ద్వారా తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడంటే బి కాంప్లెక్స్ని ఇస్తున్నాడు, వెలుగునిస్తామన్నాడు. వెలుగు లేకపోతే మానవ జాతి మరి తహతహలాడిపోతుంది. కాబట్టి ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయం 14వ వచనంలో సూర్యుని వల్ల కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, సూర్యుడి ద్వారా తండ్రి దేవుడు శ్రేష్టమైనది పదార్థములు 2 ఇస్తున్నాడు. ఒకటి బి కాంప్లెక్స్ అనే పదార్థము, 2 వెలుగనే పదార్థము. సూర్యుడు లేకపోతే అసలు మనకి మనుగడే లేదన్న సంగతి మీరు గమనించాలి. అలాగే చంద్రుడి ద్వారా మనకి ఏ ఫలం కలుగుతుందో కూడా మనము ఆలోచన చేద్దాము. అక్కడ అందులోనే మనం ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయము 14వ వచనం 2వ వచనం చూస్తే చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన అని ఉంటుంది. అంటే చంద్రుడు కూడా శ్రేష్టమైన పదార్థాలు పుట్టిస్తున్నాడు. ఇదే మాట మనం కీర్తన గ్రంథము 104వ అధ్యాయం చూద్దాము. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించాను అన్నాడు. ఋతువులు, ఈ చంద్రుడు అనే పదార్థము, చంద్రుడు మనకి ఏ పదార్థం ఇస్తున్నాడంటే ఋతువులు తెలుపుతున్నాడు, కాలాలు తెలుపుతున్నాడు అండి. అలాగే భూచర జంతువుల పక్షులు మంచి పదార్థాలు ఇస్తున్నాయి. ఆయా కాలాల ద్వారా మనకు పువ్వులు, పళ్ళు, చెట్లు, చేమలు అనేక రకాలుగా వాటిని మనం పొందుకుంటా ఉన్నాం. కాబట్టి సూర్యుడు చంద్రుడు వల్ల మనకి శ్రేష్టమైన పదార్థంలో తండ్రి దేవుడు ఏర్పాటు చేశాడు. చంద్రుడి వల్ల కాలాలు అనే పదార్థాన్ని ఏర్పాటు చేశాడు, సూచనలుగా, గుర్తులుగా. అలాగే సూర్యుడు ద్వారా బి కాంప్లెక్స్ని, వెలుగుని అనేది మనకి పదార్థములుగా తండ్రి దేవుడు ఇచ్చాడు. మనుషులు ఏం చేస్తారంటే దేవుడు వాటిని నియమించింది మనకి పదార్థాలు ఇవ్వడానికి, అంతేగాని వాటిని మొక్కి సూర్య భగవానుడు చంద్ర భగవానుడని మనం మొక్కడానికి కాదు. అది విజ్ఞానము కాదు, అజ్ఞానము. సూర్యుడు అనేవాడు దేవుడు కాదు, చంద్రుడు అనేవాడు దేవుడు కాదు. అవి గోళాలు. అవి పగలు చూపించడానికి దేవుడు మానవ జాతి కోసం ఏర్పాటు చేసినట్టు ఒక అగ్నిగోళం. సూర్యుడు కూడా ఒక అగ్నిగోళం, చంద్రుడు ఒక అగ్నిగోళం, క్షమించండి. కాబట్టి
సూర్యుడు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఏం మేలు చేస్తున్నాడంటే, ఏ పదార్థం ఇస్తుందంటే సూర్యుడు బి కాంప్లెక్స్ని మనకి ఇస్తున్నాడు, వెలుగుని మనకి ఇస్తున్నాడు. అలాగే చంద్రుడు మనకి ఏమి ఇస్తున్నాడు, కాలగమనాన్ని, గుర్తుల్ని మనకి ఇస్తాను. కాబట్టి వాటి మనం సాగిలపడి బ్రక్కవలసిన అవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుడు, ఒకే దేవుడు మనకి వీడు నియమించింది పదార్థాలు ఇమ్మని. కాబట్టి వాటిని సాగిలపడి దేవుని ఉగ్రతకు మీరు వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.